హాయ్ ఫ్రెండ్స్! మన ఇంట్లోనే చాలా ఈజీగా జొన్న రవ్వ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఇప్పుడు మనం చూసేద్దాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే ఈ జొన్న రవ్వ ఎలా చేసుకోవాలనేది మీకు తెలుస్తుంది. నేనైతే హాఫ్ కేజీ జొన్నలైతే తీసుకున్నాను. దీన్ని వాటర్‌లో బాగా వాష్ చేసుకోవాలి. దుమ్ము, ధూళి ఏదైనా ఉన్నా అంటే బయటకు పోతాయి. సో, పైన తేలుతున్నాయి కదా! అవి కూడా తీసేయాలి. ఎందుకంటే అవి అంత మంచివి కాదు. సో, ఈ వాటర్‌ని వంపేసుకొని 2 సార్లు అయితే కడిగేసుకోవాలి. 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇదిగో ఇలా ఉంటుంది చూడండి. తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని దీన్ని 7 గంటలైతే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నూక పర్ఫెక్ట్‌గా అయితే వస్తుంది. అందుకని చెప్పేసి ఎక్కువ టైమ్స్ అయితే ఓవర్ నైట్ అయినా పర్వాలేదు. సో, నేనైతే 7 అవర్స్ అయితే నానబెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా! 7 అవర్స్ అయితే అయిపోయింది. ఇలా ఉంటుంది చూడండి. ఇప్పుడు దీన్ని వాటర్ ఏమీ లేకోకుండా ఒక జల్లెడి దాంట్లో మనం వడపోసేసుకుందాం. ఈ వాటర్ మొత్తం ఏమీ లేకోకుండా ఫిల్టర్ చేసేసుకోవాలి. చూసారు కదా! ఇలా జల్లెడ బుట్టలో వేయడం వల్ల వాటర్ అనేది మొత్తం లేకుండా ఉంది. కానీ ఇంకొంచెం తడిగా ఉంటుంది కదా! అది మొత్తం పూర్తిగా డ్రై అయిపోవడానికి కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన ఈ ఈ జొన్నలు వేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా అలా పలచగా పరుచుకుంటే త్వరగా డ్రై అయిపోతుంది. గోధుమ రవ్వ చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. చూసారు కదా! డ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. ఒక గ్రైండర్ తీసుకొని కొంచెం కొంచెం మోతాదుగా మనం జొన్నలు వేసుకోవాలి. ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే మెత్తని పిండిలా వస్తుంది కాబట్టి కొంచెం కొంచెంగా నేను చూపిస్తున్న విధంగా హాఫ్ ఆన్‌లా చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. జొన్న రవ్వ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చేశాను. సో, మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి. ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను వీడియో చేశాను. చూసారు కదా! ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొంచెం టైం పడుతుంది. అంతేనండి, అయిపోయింది. ఇది ఎలా వచ్చింది ఏంటో చూసేద్దాం ఇప్పుడు. చూసారు కదా! మెత్తని పిండి అనేది లేకుండా రవ్వలాగా వచ్చింది జొన్న రవ్వ. దీంతో ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా హెల్తీ ఐటెమ్ కాబట్టి పూర్వ రోజుల్లో తినేవన్నీ ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి రాగులు, సొన్నలు, సజ్జలు, కొర్రలు, సాములు అన్నీ ఇప్పుడు తినాల్సి వస్తుంది కాబట్టి మనం అన్ని ఐటమ్స్ చేసుకొని తినొచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.